మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతన ఎస్పీగా వచ్చిన ఉదయ్ కుమార్ రెడ్డిని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్ పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గౌరవ వందన స్వీకరించి జిల్లా ఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు. 2016 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి ఇంతకుముందు హైదరాబాద్ సిటీ సౌత్ వెస్ట్ జోన్ ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం మెదక్ జిల్లా ఎస్పీగా పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ప్రజలకు సేవ చేయడం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా తనను నేరుగా కలవచ్చని అన్నారు. అలాగే జిల్లాలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే మానుకోవాలని, లేదంటే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, ప్రజాశాంతికి ఎవరైనా భంగం కలిగించాలని చూస్తే ఊరుకునేది లేదని, శాంతి భద్రతల విషయంలో ప్రత్యేక చర్యలు చేపడతామని అన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను సందర్శిస్తానని, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటానని, నేరాలు కట్టడి చేసేందుకు నిఘా పాటిస్తామని అన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళలపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, వారి కోసం షీ టీం ద్వారా మహిళలు, యువతుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని అన్నారు. నేను మెదక్ ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాను. ఛార్జ్ తీసుకోగానే మా సిబ్బంది ఆల్ ఎస్ఐస్, ఇన్స్పెక్టర్ అండ్ సిఏస్ అండ్ డిఎస్పీస్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. మెదక్ జిల్లాలో ఎటువంటి శాంతి భద్రతలు కానీ, తర్వాత ప్రజల యొక్క కంప్లైంట్స్ మీద సత్వరమే చర్య తీసుకునే విధంగా, ఏ కంప్లైంట్ వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి వాళ్ళని సాధారణంగా వెల్కమ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ విని ఇమీడియట్గా కేసు అయ్యే వాటిని ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయాలని, తర్వాత ఎనీ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కానీ, ఎనీ వీకర్ సెక్షన్ అగైనెస్ట్ ఏదైనా కేసు అయితే ఇమీడియట్గా ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలని, ఎక్కడైనా ఏదైనా దొంగతనాలు జరిగినా కూడా స్క్రీన్ విజిట్ చేసి క్లియర్గా ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత ఇటీవల మెదక్లో జరిగిన సంఘటనలు కూడా దృష్టిలో పెట్టుకొని అట్లాంటి ముందు జరగకుండా ఉండటం కోసం ఏమేమి చేయాలో అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా నేను చెప్పడం జరిగింది. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్గా ఎనీ టైం అప్రోచ్ కావచ్చు. డెఫినెట్గా మీ అందరి భద్రత కోసము, ప్రజల భద్రత కోసము మేము 24 గంటలు కష్టపడి పనిచేస్తాము. ప్రజలందరూ గమనించి పోలీస్ డిపార్ట్మెంట్కి తోడ్పాటు ఇస్తూ ఈ ప్రజల